వెల్కమ్ బ్యాక్ సాన్విక మైరా వ్లాగ్స్. ఈరోజు ఆసనాలలో భాగంగా వజ్రాసనం. ఈ వజ్రాసనం వల్ల ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకు బాగా ఈజీ అవుతుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు రోజు ఒక 10 to 15 మినిట్స్ వేయాలి. ఇంకొకటి వెయిట్ లాస్ కావడానికి, కాళ్ళ తిమ్మిళ్ళు పోవడానికి, బ్యాక్ పెయిన్ సమస్యలు ఉన్న వాళ్ళు, జాయింట్ పెయిన్స్ పోవడానికి, కండరాల నొప్పులు పోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ వెయిట్ లాస్ కావడానికి కొవ్వును అధిక శాతం తగ్గిస్తుంది. ఇది ఏ విధంగా వేయాలనో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వజ్రాసనం వేసే ముందు ఫస్ట్ మనం దండాసనం వేయాలి. దండాసనం వేయాలంటే రెండు కాళ్ళు ముంగడికి చాపి రెండు కాళ్ళు ముంగడికి వెనుకకు అనాలి. దాంతోపాటు అలా ఒక 10 రిపిటేషన్స్ అయిపోయినాక క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. ఇట్లా 10 రిపిటేషన్స్ అయిపోయినాక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. రిపిటేషన్స్ అయిపోయినాక కొద్దిసేపు ఆగి మన వజ్రాసనం ఏ విధంగా వేయాలంటే ఒక కాళ్ళు తీసుకొని ఒక సీట్ కింద పెట్టేసి మళ్ళీ ఇంకో కాళ్ళు తీసుకొని సీట్ కింద పెట్టేసి మన నడుము అనేది స్ట్రైట్గా ఉండాలి. రిలాక్స్ మన చేయిలనే ముంగడికి మన మోకాళ్ళ మీద ఉండి శ్వాస తీసుకుంటూ వదిలేయాలి. స్లోగా తీసుకొని స్లోగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా పనిచేస్తుంది. అయిన వాళ్ళు వేయద్దు ఫ్రెండ్స్, ఏజ్డ్ ఎబో అయిన వాళ్ళు కూడా వేయద్దు. అన్ని ఆసనాలలో కల్లా ఉత్తమమైన ఆసనం వజ్రాసనం. ఫ్యాట్ లెవెల్ ఉన్న వాళ్ళు అధిక శాతం కొవ్వును కూడా తగ్గిస్తుంది ఈ ఆసనం వల్ల. ఇలా డైలీ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ చేస్తే మీకు టైం అంటూ ఏం లేదు, మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇలా అయిపోయినాక మళ్ళీ వజ్రాసనంకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు మన స్టార్టింగ్లో ఏ విధంగా వచ్చామో ఆ విధంగానే మళ్ళీ బయటికి రావాలి. ఇట్లా ఒక 5 సెకండ్స్ ఉన్న తర్వాత మళ్ళీ రిలాక్స్ మోడ్కి వెళ్ళిపోవాలి. ఇది వజ్రాసనం ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. మీ సాన్విక మైరా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.